హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాళ మన వీడియోలో అండు కొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటారండి వీటితో కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ అండు కొర్రలు అనేది ఏదో ఒక విధంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నెలకి ఒకసారైనా తీసుకోండి. చాలా మంచిది. ఈ అండు కొర్రల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. అండు కొర్రలు ఇవి కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇవి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి కంపల్సరీగా 6 గంటలు నానబెట్టుకోండి. నానితేనే వీటి వల్ల మనకి ప్రయోజనాలు అనేవి ఉంటాయి. నానకుండా వండుకుంటే యూజ్ ఉండదన్నమాట. సో వీటిని పక్కన పెట్టేసుకోండి. సో మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకునే ఒక అరగంట ముందు పెసరపప్పు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 1 కప్పు అండు కొర్రలు తీసుకుంటే అరకప్పు పెసరపప్పు సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పాన్ పెట్టుకొని, ఇక్కడ మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకోండి. మీరు కావాలంటే అచ్చం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక ఇలాచీ, 2 లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. ఇవి ఆప్షనల్ అన్నమాట. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా చీలికలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఘాటు పెట్టుకొని వేసుకోండి. ఇందులోనే టమాటా కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీ కొర్రల క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోండి. 1 కప్పుకి 1 కప్పు ఉల్లిపాయ, 1 కప్పు టమాటా అనేది సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోండి. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పప్పును కూడా వేసేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటా వేయించుకోండి. ఇలా పెసరపప్పుని వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే మీరు కావాలంటే క్యారెట్స్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి వేగిన తర్వాత ఇందులో అండు కొర్రలు కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు కప్పు అండు కొర్రలు తీసుకుంటే దీనికి 4 గ్లాసుల వాటర్ని పోసుకోండి. పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా, 4 గ్లాసుల వాటర్ అనేవి సరిపోతాయి అన్నమాట. సో మీరు కప్పు కన్నా ఎక్కువ తీసుకుంటే దీనికి డబుల్గా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఒకసారి ఉప్పుని చూసుకోండి. ఉప్పు కనుక చాలకపోతే మరి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ స్టీమ్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోండి. టెంటడెన్, మన అండు కొర్రలు రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎక్కువ తినలేరు, ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఇది తిన్న వాళ్ళు ఎవరైనా ఇలా అనాల్సిందే.
ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణి వంటిలుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి.